ప్రస్తుతం భారతదేశం ఎన్నో మతాలకు నిలయం. ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళని అక్కురం చేర్చుకుంటుంది. శరణార్థులకు భరోసా ఇస్తుంది. విదేశీ కంపెనీలకు వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవడానికి వేదిక ఇచ్చింది. పొరుగువారిని ప్రేమించాలనే మాటను పాటిస్తుంది. అయితే ప్రపంచ దేశాలతో అభివృద్ధి కోసం పరుగులు పెడుతున్న భారతదేశం ఒకప్పుడు బానిసగా మారి ఉక్కు పిడికిళ్లలో చిక్కుకుని ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడి చివరకు ప్రాణత్యాగాలు చేసి తన స్వేచ్ఛను సంపాదించుకుంది. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి కారణంగా స్వాతంత్ర్య సంబరాలు ఘనంగా జరుపుకున్న దాఖలాలు లేవు. ఈసారి మాత్రం దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా యావత్ దేశం ఘనంగా వజ్రోత్సవాలు జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతోంది. ఎర్రకోట మీద భారతీయ జెండాను ఎగురవేసి భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రకటించే ప్రధానమంత్రుల ఆలోచనల్లో నాటి జవహర్లాల్ నెహ్రూ నుండి నేటి ప్రధాని మోదీ వరకు అందరూ ఆగస్టు 15న కాకుండా జనవరి 26నే స్వతంత్ర దినోత్సవాన్ని ప్రకటించే ఉద్దేశంలోనూ అదే అసలైన స్వాతంత్ర దినమని భావిస్తారట. అయితే దీని వెనుక కారణం ఏమిటనేది పరిశీలిస్తే జవహర్లాల్ నెహ్రూ తన తండ్రి మోతీలాల్ నెహ్రూ నుండి భారత జాతీయ కాంగ్రెస్ బాధ్యతలను స్వీకరించారు. మోతీలాల్ నెహ్రూకు డొమినియన్ హోదా పట్ల ఆసక్తి ఉండేది. అయితే 40 సంవత్సరాల జవహర్లాల్ నెహ్రూకు అది నచ్చలేదు. ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. బ్రిటిష్ పాలన నుండి పూర్తిగా విడిపోవాలని ప్రతిపాదించారు. అప్పటి జాతీయ కాంగ్రెస్ సభ్యులైన బాలగంగాధర తిలక్, సుభాష్ చంద్రబోస్, అరబిందో మరియు బిపిన్ చంద్ర పాల్ వంటి ఇతర కాంగ్రెస్ నాయకులు ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆ ప్రతిపాదన కాస్త భారతదేశ స్వాతంత్ర్యాన్ని కోరుతూ డిమాండ్గా ఏర్పడింది. జనవరి చివరి వారంను పూర్ణ స్వరాజ్గా నిర్ణయించింది. దీని ఆధారంగానే జనవరి 26న స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భారతీయులను కోరింది. అనేక సంవత్సరాల పోరాటం తర్వాత బ్రిటిష్ వాళ్లు భారతదేశం మీద తమ ఆధిపత్యాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యారు. అప్పుడు భారతదేశానికి చివరి బ్రిటిష్ గవర్నర్ గా లార్డ్ మౌంట్ బాటన్ ఉండేవారు. జూన్ 30, 1948 నాటికి భారతదేశానికి అధికారానికి బదిలీ చేయాలని అతనికి ఆదేశాలు వచ్చాయి. అయితే అది ఆలస్యం అవుతుందని పట్టులో ఉన్న భారత పోరాటాన్ని ఎక్కడ నీరు కరుస్తారో అని భారతదేశ సమరయోధులకు ఈ తతంగా నచ్చలేదు. భారత జాతీయ కాంగ్రెస్ వాళ్లు కూడా దీన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఒత్తిళ్ల కారణంగా మౌంట్ బాటన్ బ్రిటిష్ వారికి ఇంత ఆలస్యం చేయడం వల్ల రక్తపాతం, అల్లర్లు పెరుగుతాయని సూచించారు. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయింది. అది కూడా ఆగస్టు 15వ తేదీన లొంగిపోయిన కారణంగా అదే రోజున తాను భారతదేశాన్ని స్వతంత్రం ప్రకటించడంతో నిర్ణయం తీసుకున్నారు మౌంట్ బాటన్. అదే తన మాటలు వ్యక్తం చేశారు. అది కూడా మొదటి ఆగస్టు లేదా సెప్టెంబర్ అనే ఆలోచనలో ఉన్న కేవలం జపాన్ ప్రపంచ యుద్ధంలో లొంగిపోయి 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్న కారణంగా దీనికే మౌంట్ బాటన్ మొగ్గు చూపారంటే భారతదేశం విషయంలో తాము ఓడిపోయిన భారతీయులకిచ్చిన స్వాతంత్ర్య దినోత్సవ తేదీ విషయంలో తమ విజయాన్ని వ్యక్తం చేసుకున్నారు. బహుశా ఇదొక పైశాచిక ఆనందం కావచ్చు. భారతీయ ప్రజలకు కేవలం స్వేచ్ఛ దొరికిందనే ఆనందంలో ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చు. దీనివల్ల భారతీయులకు స్పష్టత అయితే ఏమీ లేదు. కానీ తమ ఓటమిలో కూడా తమదే పైచేయి అనిపించుకున్న ఈ బ్రిటిష్ వారి ఆలోచన తెలిస్తే మాత్రం అందరూ ఆగస్టు కాదని జనవరికే జేకొడతారేమో.